తొలి కలయిక 3వ భాగం. ఇక కథలోకి వెళ్తే, డాడ్, అసలు ఇదంతా మీ వల్లనే జరిగింది. నాకు తెలుసు ఆ రోజు రిషిని అంతం చేయడానికి ప్రయత్నం చేసింది మీరే అని అంది కోపంగా రియా. రియా, ఏం మాట్లాడుతున్నావు అంటూ పని వాళ్ళందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీకు కమాన్ అంటూ లాక్కుని వెళ్ళి ఒక రూమ్లోకి డోర్ వేశాడు కామేష్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా అరిచాడు కామేష్. పక్కనే ఉన్న వరలక్ష్మి షాక్ అయ్యి, ఏంటండి రియా చెప్పేది నిజమా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును మామ్, డాడీకి ముందే తెలుసు రిషికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. 1 సంవత్సరం ముందే. అందుకే డాడ్ దశరథ అంకుల్ ఆస్తులు ఇంకెవరికీ చెందకూడదని రిషిని అంతం చేస్తే నన్ను ఇక తన బిడ్డగా అనుకొని ఆ ఆస్తులన్నిటికీ వారసురాల్ని చేస్తాడని ఇలా చేశారు. ఇదంతా ఎవరితోనో డాడ్ ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. ఆ రోజు నేను కూడా రిషిని కాపాడదామని రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని వెళ్ళి కాపాడాలి అనుకున్నాను. కానీ అంతలోపు రిషి అక్కడ లేడు. డాడ్ చేయాలనుకున్నదే జరుగుతుందని అనుకున్నాను. కానీ అదృష్టం, రిషి బ్రతికాడని సంబరపడ్డాను. కానీ ఆ అమ్మాయి వల్లే బ్రతుకుతాడని మాత్రం అనుకోలేదు. ఈరోజు పెళ్లి మండపంలో ఆ అమ్మాయి ఆ హోటల్ పేరు, అక్కడ రిషికి జరిగిందంతా చెప్పినప్పుడే నాకు విషయం అంతా గుర్తుకొచ్చింది. కానీ నాకు రిషి కావాలి అనే సెల్ఫిష్నెస్తో నేను ఏమీ తెలియదల్లా మాట్లాడాను. డాడ్, ఇదంతా మీ వల్లనే. మీరు చేసిన పనికి లాస్ట్ మినిట్లో నేను రిషిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను అంటూ ఏడ్చేసింది రియా వరలక్ష్మిని హత్తుకొని. రియా, నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని? చెప్పు. ఇంకా ఈ రిషి విషయం ఇంతటితో మర్చిపోవడం మంచిది అన్నాడు. వాట్? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు డాడ్. అయినా ఆ అమ్మాయిని తానేమి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా, కాబట్టి వాళ్లను విడగొట్టడానికి ఏదో ఒక ఛాన్స్ దొరకకపోదు. అంతవరకు నేను మారిపోయాను అని వాళ్లను నమ్మించి హరిణిని రిషిని కలపడానికి ప్రయత్నం చేస్తున్నట్లే చేసి వాళ్లను శాశ్వతంగా విడగొడతాను అంటూ కళ్ళ నీళ్లను తుడుచుకుంది రియా. మరొక వైపు రిషి ఇంట్లో అందరూ ఫ్రెష్ అయి వచ్చి భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్లారు. బాబుకి ఆర్టిఫిషియల్ ఉయ్యాల ఒకటి వాళ్ళ రూమ్లో పెట్టించింది ప్రియా. ఇంతలో హరిని ఫ్రెండ్స్ వచ్చారు. హరిని వాళ్ళందరినీ ప్రియాకు పరిచయం చేసింది. ప్రియా కాసేపు హరిని ఫ్రెండ్స్తో మాట్లాడి హరిని గురించి కొన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుంది. హరిని ఫ్రెండ్స్లో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రిషితో హరిని గురించి కాసేపు మాట్లాడి హరినికు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు దశరథ. రాత్రి భోజనాలైపోయి అందరూ నిద్రపోవడానికి వెళ్లారు. హరినికి రిషితో కలిసి ఒకే గదిలో ఉండడం చాలా కష్టంగా అనిపించింది. మనసులో మరొక బాధను కూడా మోస్తూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఆ బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయింది హరిని. బిడ్డ ఏడుస్తుంటే పాలు పట్టిస్తూ ఉంది హరిని. రిషి హరిణిని చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి హరిని ఫ్రెండ్స్ తనతో చెప్పిన మాటల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడు. చాలా మంచి అమ్మాయి సార్. మేమంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. చిన్నప్పుడే తల్లిదండ్రులని ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకొని అనాథగా తన అమ్మ నాన్న ఉన్న ఇంట్లోనే ఒంటరిగా పెరిగింది. మా పేరెంట్స్ ఇంకా మరికొంతమంది వాళ్లతో రమ్మని చెప్పినా లేదు, నాకు ఈ ఇంట్లో ఉంటే అమ్మ నాన్నలతో ఉన్నట్లే ఉంటుంది అని చెప్తూ ఉండేది. అంత చిన్న వయసులోనే పెద్దదానిలా మాట్లాడేది. బాగా చదువుకొని మెరిట్లో పాస్ అవుతూ వచ్చింది. తన ఖర్చులకు కావలసిన డబ్బులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి సహాయము తీసుకోకుండా కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి అలా మీ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇక తనకు మంచి రోజులు వచ్చాయని అనుకున్నాము. కానీ ఇంతలో ఇలా అయింది. హరిణి మిమ్మల్ని మొదటిసారి కోరిన ఒకే ఒక సహాయం ఇది అని చెప్పారు వాళ్ళందరూ. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సోలో గర్ల్ ఫైటర్ని ఫస్ట్ టైం చూస్తున్నా అని మనసులో అనుకుంటూ హరిణినే చూస్తూ ఉన్నాడు రిషి. హరిణి మాత్రం ఆ బిడ్డకు పాలు పట్టిస్తూ, అక్క, నాకు చాలా భయంగా ఉంది. నీ స్థానంలో నేను ఈ బిడ్డకు తల్లిగా, నీకు అవ్వాల్సిన వ్యక్తికి భార్యగా ఉన్నాను అనుకుంటూ కళ్ళ నీళ్లతో బిడ్డను చూసుకుంటూ ఉంది. పాలిచ్చి నిద్రపుచ్చింది బాబుని. బాబు నిద్రపోయాక హరిని కూడా పడుకుంది. ఇంతలో రిషి వచ్చి, మీతో కొంచెం మాట్లాడాలి హరిని అన్నాడు. హరిని ఉలిక్కిపడి రిషి వైపు చూసింది.
కంగారు పడకండి, జస్ట్ మాట్లాడాలంతే అన్నాడు రిషి. బాబు నిద్రలేస్తాడేమో, కొంచెం దూరంగా అంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా అంటూ బాల్కనీ వైపు చూపించాడు రిషి. ఓకే అంటూ తల ఊపింది మౌనంగా హరిణి. అలా ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా కుర్చీలో బాల్కనీలో కూర్చున్నారు. సమయం 9 గంటలు. హరిణి ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకొని కూర్చొని ఉంది. మండపంలో అంత గట్టిగా మాట్లాడిన అమ్మాయి ఈమెనా అని రిషికి అనిపించింది. ఒక్క నిమిషం అనుమానం వచ్చింది. సరేలే, నాతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందేమో అనుకొని రిషిని మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ గురించి మీ ఫ్రెండ్స్ నాకు కొన్ని విషయాలు చెప్పారు. సో మీ గురించి నాకు కొంచెం అర్థమైంది. అలాగే నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎంతైనా మా కంపెనీలోనే పనిచేశారు కాబట్టి మామూలుగా నేను ఎవరితో ఇలా మాట్లాడను. ముందే నేను స్టెప్ తీసుకొని మీతో మాట్లాడడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. హరిణి అన్నీ వింటోంది కానీ తల ఎత్తడం లేదు, కొట్టడమూ లేదు. ప్లీజ్ కొంచెం తల ఎత్తి నన్ను కూడా కొంచెం చూడండి. ఎంతసేపు నేలనే చూస్తారు అన్నాడు రిషి. హరిణి తల పైకెత్తి రిషిని చూసింది. ఒక్కసారిగా తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. హరిణి గుండె వేగం తనకి వినిపిస్తోంది. రిషి కూడా హరిణిని చూస్తూ ఉన్నాడు. రిషికి హరిణి అంటే ఇష్టం మొదలైంది. ఏ క్షణమైతే ఆ పెళ్లి ఆపిందో ఆ క్షణమే హరిణిని ఇష్టపడటం మొదలుపెట్టాడు రిషి. తన బిడ్డ కోసం ఎప్పుడైతే పోరాడిందో, ఎప్పుడైతే తన గతం తెలిసిందో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా అంతమందిలో కూడా సంకోచించే విషయాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు హరిణిపై ఇష్టం మరింత పెరిగింది రిషికు. హరిణి ఈ లోకంలోకి వస్తూ మీరేదో మాట్లాడాలి అన్నారు అడిగింది. మాట్లాడతాను. నువ్వెందుకు నన్ను సేవ్ చేసి వదిలి వెళ్ళిపోయావు? అది నేను మిమ్మల్ని కాపాడాలి అని మాత్రమే అనుకున్నాను కానీ అనుకోకుండా మన మధ్యలో జరిగిన విషయాన్ని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. అంతేకాకుండా ఆల్రెడీ మీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉంటే నేను అనవసరంగా మీ జీవితంతో ఆడుకున్నట్లు అవుతుంది. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా నా కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుంది అని 1.5 నెల తర్వాత తెలిసింది. నాకు మీరు, మీకు నేను ఒకరికొకరం ఎంత అవసరమో తెలీదు. మన ఇద్దరం కలవడం వలన ఎవరి జీవితాలు నాశనం అవుతాయో తెలీదు. కానీ నేను మన బిడ్డకు తండ్రిని దూరం చేయకూడదు అని అనుకున్నాను. తల్లిగా నేను ఒంటరిగా పెంచొచ్చు, కానీ సమాజం ఒప్పుకోదు. వాడిని రేపు పెద్దయ్యాక ఏమైనా అంటే నీ తండ్రి ఎక్కడా అని ఎవరైనా అడిగితే అవన్నీ తలుచుకొని భయం వేసింది. అందుకే ఎలాగైనా వాడికి మిమ్మల్ని ఇవ్వాలని అనుకున్నాను. అండ్ మీకు చాలా సారీ మీ పెళ్ళి ఆపినందుకు అంది హరిణి. నాకు మీతో జీవితం గడపాలని లేదు. నా బిడ్డకు తండ్రి కావాలి, అందుకే అలా చేశాను అంటూ చెప్పుకుంటూ పోతోంది హరిణి. నీకో విషయం చెప్పనా? నిజానికి నువ్వు నన్ను ఆ పెళ్లి జరగకుండా కాపాడావు అన్నాడు రిషి. అందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు అన్నాడు. షాక్ అయింది హరిణి. అంటే మీకు ఆ పెళ్లి ఇష్టం లేదా అని అడిగింది. చిన్న చిరునవ్వుతో లేదు అన్నాడు రిషి. ఎందుకు, ఏమైంది అడిగింది హరిణి ఆతృతగా. ఎందుకంటే చిన్నప్పటి నుండి రియాని చూస్తున్నా. తన ప్రవర్తన అస్సలు నచ్చదు నాకు. అందుకే నేను ఒప్పుకోలేదు ముందు. కానీ రియా నన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టి ఏదో ప్లాన్ చేసి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది. రియా అలా చేయటం వల్ల ఇద్దరి వైపు పేరెంట్స్ నుండి ప్రెషర్ ఎక్కువయ్యి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నాడు రిషి. హరిణి రిషి చెప్తోందంతా ఇంట్రెస్టింగ్గా వింటోంది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం నువ్వే అని చెప్పాడు రిషి. నేనా అంటూ షాక్ అయింది హరిణి. అవును, నువ్వే. ఆ రోజు నేను పూర్తిగా కాన్షియస్లో లేకపోవచ్చు, కానీ నీ స్పర్శ, నీ శరీరంలో నుండి వచ్చిన ఆ పరిమళం నాకు బాగా గుర్తున్నాయి. అంతేకాదు, నాకు నీ మొహం కూడా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్టర్ని నీ గురించి డీటెయిల్స్ అడిగాను కానీ తెలియదని చెప్పేశారు. అంతేకాకుండా నిన్ను సీసీ కెమెరాలో అయినా చూసి గుర్తుపడదాము అనుకున్నాను. కానీ నా దురదృష్టం, ఆ రోజుకి వారం ముందు నుండి
సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఏదో ఫ్లక్చువేషన్ ప్రాబ్లం అని తెలిసింది. అలా నిన్ను చూడటం కానీ కలవడం కానీ కుదరలేదు. నిన్ను మిస్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు రోజు నా కళ్ళలోకి వస్తావు. ఆ రోజు మన మధ్యలో జరిగిన సంఘటన నాకు ప్రతిరోజు గుర్తుకు వస్తుంది. ఎవరినైనా జంటగా చూస్తే వాళ్ళల్లో నిన్ను నన్ను చూసుకునేవాడిని. అలా నా ఊహల్లో ఎప్పుడూ నిన్ను గుర్తుకు చేసుకుంటూనే ఉన్నాను. ఒకవేళ నువ్వు కనుక నన్ను వదిలి వెళ్ళిపోకుండా మన మధ్య జరిగిన దానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా నేను చాలా సంతోషంగా పెళ్లి చేసుకునేవాడిని. నువ్వు ఇంత కష్టపడి ఉండాల్సిన అవసరమే ఉండేది కాదు. అంతేకాకుండా నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను ఒక రాణిలా చూసుకునేవాడిని. ఇక మా అమ్మ అయితే నిన్ను కాళ్ళకు అందకుండా చూసుకునేది. కానీ మాకంతటి అదృష్టం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బిజినెస్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాక ఇలా ఇవన్నీ జరిగిపోయాయి. పోనీ నీ గురించి చెప్పి పెళ్ళి ఆపేయాలి అనుకున్నాను. కానీ అసలు నువ్వు ఎవరో, ఎక్కడ ఉంటావో ఏమీ తెలియదు. నీ పేరు కూడా తెలియదు. అలాంటప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు అనే నమ్మకం లేక చెప్పలేకపోయాను. కానీ నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అంటూ హరిణిని చూశాడు రిషి. అప్పటికే రిషి మాటలకు హరిణి కళ్ళల్లో కన్నీళ్లు చెంపలు దాటాయి. హరిణి, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా అంటూ కంగారుగా వెళ్ళాడు దగ్గరకు రిషి. మీరు కాదు అంటూ కింద మోకాళ్ళ మీద పడి మనసులో మాత్రం మా అక్క తప్పు చేసింది. మీలాంటి వాళ్ళని మిస్ చేసుకొని తప్పుగా మీరు అనుకుంటున్నారు అనే భ్రమలో తన జీవితాన్ని నాశనం చేసుకొని తప్పు చేసింది అనుకుంటూ ఏడుస్తున్న హరిణి ఏంటి, ఏం మాట్లాడకుండా ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాడు రిషి. ఏమీ లేదు, నాకు కొంచెం నొప్పిగా ఉంది, ప్లీజ్ నేను పడుకుంటాను అంది హరిణి మనసులోనే బాధను దిగమింగుకొని. ఓ సారీ, నేను అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. ఐఎమ్ సో సారీ. రా వెళ్ళి పడుకోబెడతాను అంటూ చేయి పట్టుకొని పైకి లేపి తనను మెల్లగా నడిపిస్తూ జాగ్రత్తగా పడుకోబెట్టాడు రిషి. రిషి ప్రేమ, కేరింగ్కు హరిణి నిజంగానే బాధపడింది. ఈ అదృష్టం అంతా నీకు దక్కాలక్క. నువ్వేమో ఇలా వదిలి నన్ను నీ స్థానంలో ఉండమన్నావు. ఎందుకు ఇలా చేశావు అంటూ కన్నీళ్లతోనే పడుకుంది హరిణి. డాక్టర్ను పిలిపించినా? చాలా ఏడుస్తున్నావు, అంత నొప్పిగా ఉంటే చెప్పు అన్నాడు రిషి. లేదు, అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంది హరిణి రిషి మాటలకు. అవును, నీకు నార్మల్ ఆర్ సిజేరియన్ డెలివరీనా అని అడిగాడు. నార్మల్ అని చెప్పింది. ఎప్పుడు డెలివరీ అయ్యింది అని రిషి అడగటంతో 3 వారాలైంది. అయితే ఇంకా ఎందుకు హాస్పిటల్లోనే ఉన్నావు అని ప్రశ్నించాడు. బాబుకి జాండీస్ వచ్చాయి. 2 రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈరోజే తగ్గింది. డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పారు. కానీ ఇంతలోగా మీ పెళ్ళి అని తెలియటంతో కంగారుగా బాబుని తీసుకొని వచ్చేశాను అంతే అంది హరిణి. ఓకే, ఇక దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. జాగ్రత్త. ఏమైనా కావాలి అంటే ప్లీజ్ మొహమాట పడకుండా అడుగు అన్నాడు రిషి. ఓకే అని చెప్పింది హరిణి. ఓకే, గుడ్ నైట్ చెప్పి రిషి కూడా నిద్రపోవడానికి వెళ్ళాడు. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మీకు అన్ని నిజాలు తెలిసాకే నిద్రపడుతుంది నాకు అనుకుంది మనసులో. మీరు మా అక్కని ఇంతగా అభిమానిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కాపాడిన ఆ అమ్మాయిని నేను కాను అంటే మీరు నన్ను మీ భార్యగా ఒప్పుకుంటారా అనుకుంది మనసులో హరిణి ఆలోచిస్తూ. రిషి టైర్డ్గా ఉండడం వల్ల నిద్రపోయాడు. హరిణి కూడా ఆలోచనలతో అలసిపోయి ఎప్పటికో నిద్రపోయింది. అర్ధరాత్రి 3 గంటలైంది. బాబు ఆకలికి లేచి ఏడుస్తున్నాడు. హరిణికు వెంటనే మెలకు వచ్చి పక్కనే ఉన్న ఫ్లాస్కోలో గోరువెచ్చని నీళ్లు తీసి ఆ వాటర్లో మిల్క్ పౌడర్ వేసి బాబుకి ఫీడింగ్ బాటిల్లో పట్టించింది. పాలు తాగి నిద్రపోయాడు. పాపం ఏడుపుతో రిషికి కూడా మెలకు వచ్చింది. లేచి హరిణి చేసిన పనులన్నీ చూసి గ్రేట్ మదర్ అనుకుంటూ అలాగే నిద్రపోయాడు. హరిణి కూడా బాబు నిద్రపోయాక పక్కనే పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకుంది. చూస్తూ ఉండగానే సమయం 6 గంటలైంది. బాబు మళ్ళీ లేచి ఏడవటంతో
మళ్ళీ మిల్క్ పౌడర్తో పాలు పట్టించి నిద్రపుచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హరిణి. బాబు హరిణి వెళ్ళిన 10 నిమిషాలకే మళ్ళీ లేచి ఏడుస్తున్నాడు. రిషికు మెలకు వచ్చి చూస్తే హరిణి లేదు. బాత్రూంలో నుండి చిన్న వస్తున్నాన్రా అంటూ అరిచింది హరిణి. ఇట్స్ ఓకే హరిణి, బాబుని నేను చూసుకుంటాను, నువ్వు మెల్లగానే రా అన్నాడు రిషి. సరే అండి, కొంచెం జాగ్రత్త అని చెప్పింది. ఓకే ఓకే అంటూ రిషి బాబు దగ్గరికి వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు. బాబు ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కావాలి నీకు అంటూ బుజ్జగిస్తూ ఉన్నాడు రిషి. అయినా బాబు ఏడుస్తూనే ఉండడంతో ఏం చేయాలో తెలియక బాబుని ఎత్తుకోవడం కూడా రాని రిషి ఎంత బుజ్జగిస్తున్నా ఏడుపు ఆపడం లేదని రిషి నేరుగా ప్రియా దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ప్రియా లేచి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. దశరథ అప్పటికే లేచి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. మామ్ మామ్ అంటూ పైన నుండే పిలుస్తున్నాడు రిషి. ఏంటి రిషి, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అంటూ కిచెన్లో నుండే సమాధానం ఇచ్చింది ప్రియా. ప్లీజ్ కొంచెం పైకి రా అర్జెంటుగా అన్నాడు రిషి. దశరథ అంతా చూస్తూనే ఉన్నాడు రిషి టెన్షన్ని. కానీ ఎందుకు అని మాత్రం అడగలేదు. మంగి చూస్తూ ఉండు, వచ్చేస్తా అని పక్కనే ఉన్న పని మనిషికి చెప్పి ప్రియా రిషి దగ్గరకు వెళ్ళింది. ఏంటి నాన్నా, ఏమైంది అలా అరుస్తున్నావు, ఏమైంది అంటూ ఉండగానే ప్రియాకు కూడా బిడ్డ ఏడుపు వినిపించింది. అంతే పరుగున బాబు దగ్గరకు వెళ్ళింది. వెనకాలే రిషి కూడా వెళ్ళాడు. అయ్యయ్యో ఏమైంది కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ లేదా అంటూ ఎత్తుకుంది. స్నానానికి వెళ్ళిందా హరిణి అని అడిగింది ప్రియా. అవును, నాకేమో ఎత్తుకోవాలంటే భయం వేసింది, వీడేమో ఏడు పాపడం లేదు, అందుకే నిన్ను పిలిచాను అన్నాడు రిషి అమాయకంగా. సరేలే రా, కిందకు తీసుకొని వెళ్దాం అంటూ బిడ్డను కిందకి తీసుకొని వెళ్ళి ఆడిస్తూ ఉంది ప్రియా. దశరథ చూసి ఏంటి వాళ్ళమ్మ ఏమైంది అన్నాడు గంభీరంగా. ఫ్రెష్ అవుతుందట అంది ప్రియా. ఇంతలో ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అమ్మ కారులాగా ఉందే అన్నాడు దశరథ చూస్తూ. అవును డాడ్, గ్రానీదే అంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు రిషి. డ్రైవర్ దిగి బామ్మ ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. కానీ కారులోనే గట్టిగా హత్తుకున్నాడు రిషి బామ్మని చూస్తూ. నాన్న రిషి ఎలా ఉన్నావు కన్నా అంటూ పలకరించింది గ్రాని. సూపర్, నువ్వేంటి ఇలా చెప్పపొట్టకుండా వచ్చి సర్ప్రైజ్ చేసేసావు, నువ్వు ఇచ్చావుగా అందరికీ ఊహించని సర్ప్రైజ్, అందుకే అంది గ్రాని రిషితో. గ్రాని అదేమో తెలియకుండా జరిగింది గ్రాని, సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ రిషిని చేయి పట్టి దింపి తీసుకొని వస్తూ ఉండగా ప్రియా దశరథ ఇద్దరు కలిసి ఎదురుగా వచ్చారు. అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ అడిగింది ప్రియా. ఏంటమ్మా, పెళ్ళికి రమ్మని మనిషిని పంపిస్తే మాత్రం రాలేదు, ఒంట్లో బాగాలేదు అది ఇది అని చెప్పావు, ఇప్పుడు మాత్రం అంత బాగుందా అని నిష్ఠూరంగా అడిగాడు దశరథ. అవునరా, చెప్పాను కదా, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి రావడం కూడా ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పింది బామ్మ. సరేలే ఇప్పుడేంటి, వెళ్ళిపోమంటావా చెప్పు, అలాగే వెళ్ళిపోతాను అంది కోపంగా. నేనెందుకు నిన్ను వెళ్ళిపోమని చెప్తానమ్మా అంటూ దశరథ కుడి చేయి పట్టుకుంటే రిషి ఎడమ చేయి పట్టుకున్నాడు. నువ్వు పెళ్ళికి రాను అని చెప్పి ఇప్పుడు వచ్చావుగా, అందుకే కొంచెం కోపం అంతే అన్నాడు దశరథ. ఆ పిల్ల, దాని పేరేంటి ప్రియమ్మ అంది బామ్మ. ఎవరత్తయ్యా అడిగింది ప్రియా. అదే నా మనవడికి అంటగట్టాలని చూశాడు ఈ వెధవ, ఆ పిల్ల పేరు. రియానా అత్తయ్య అంది ప్రియా. రియానే అంటూ సాగతీస్తూ సోఫాలో కూర్చుంది బామ్మ. అదన్నా తని అమ్మ నాన్న అన్నా నాకు అస్సలు నచ్చదు, అలాంటిది ఏకంగా పెళ్లి చేయాలని అన్నాడు వీరు. మరి నేను ఎలా వస్తాను చెప్పు, అందులో నా మనవడికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, వాడు బాధతో తాళి కడుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా, అలా చూడలేకే రాలేదు. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే హరిణి ఫ్రెష్ అయ్యి రెడీ అయి కిందకు వచ్చింది. బామ్మని గమనించకుండా అత్తయ్య పాప ఏం చేస్తున్నాడు అంటూ చేతిలో ఉన్న బిడ్డనే చూస్తోంది హరిణి. ఈ అమ్మాయినా అడిగింది బామ్మ. అవునత్తయ్య, పేరు హరిణి అని చెప్పింది ప్రియా. హరిణి మా అత్తయ్య, మీ మామయ్య గారి అమ్మగారు
అని పరిచయం చేసింది ఒకరికి మరొకరిని. నమస్కారం అమ్మమ్మ అంటూ కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకుంది హరిణి. దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవిస్తూ బామ్మ అమ్మమ్మ అంటూ ఎంత చక్కగా పిలిచావు తల్లి, పిల్ల కూడా లక్ష్మీదేవిలాగా ఉంది అంది మురిసిపోతూ హరిణిని చూస్తూ. ప్రియ రిషి మొహాలు వెలిగిపోయాయి. దశరథకు మాత్రం కోపం వచ్చింది. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, టిఫిన్ రెడీగా పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. రిషి నువ్వు వస్తున్నావా లేదా అని అడిగాడు దశరథ. వస్తున్నాను డాడ్ అన్నాడు రిషి. ఎక్కడికి వెళ్ళేది? 2 రోజులు నాతోనే ఉంటాడు, ఆ తర్వాత ఆఫీస్కు వస్తాడులే. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావా నువ్వు అంటూ కోపంగా చూసింది బామ్మ రిషిని. అది కాదు గ్రాని, ఈవినింగ్ టైంలో తొందరగా వచ్చి నిన్ను రోజు పార్కుకు, మరొక రోజు సినిమాకు తీసుకొని వెళ్తా, అన్నీ చూపిస్తానుగా అన్నాడు రిషి. సంతోషించానులే, ముందు నీ కొడుకుని, నా మనవడిని చూపించు అన్నది ఆయాసపడుతూ. అయ్యో ఆ విషయమే మర్చిపోయాను అత్తయ్య, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేసరికి అంది ప్రియ. హరిణి నువ్వు బామ్మకు బాబుని చూపించు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రియ. అచ్చం రిషిలాగానే లేడు ఈ బుడ్డోడు అంది బామ్మ సంబరంగా. అవునత్తయ్య, నేను నిన్ననే అదే చెప్పాను అంది ప్రియ. అవునా, చాలా సంతోషం అమ్మాయి, మాకు వారసుని తెచ్చిచ్చావు, సుఖంగా ఉండు అంది హరిణిని చూస్తూ బామ్మ. హరిణి మొహంలో చిన్న చిరునవ్వు విరిసింది. రిషి హరిణిని చూస్తూ ఉన్నాడు. ఏంట్రా మనవడా అలా చూస్తున్నావు, వెళ్ళి రెడీ అయ్యిరా, ఆఫీస్కు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు, 2 రోజులు సరేనా అంది బామ్మ. గ్రాని డాడ్ ఒక్కడే కదా, అన్నీ మేనేజ్ చేసుకోవాలి అన్నాడు రిషి. ఇన్ని సంవత్సరాలు మీ డాడీయే చూసుకున్నారులే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, అందరం కలిసి గుడికి వెళ్దాం. అమ్మాయి బాబుకి పేరు పెట్టావా అడిగింది బామ్మ. లేదమ్మా, చిన్న అని ముద్దు పేరుతో పిలుస్తున్నాను, సిద్ధాంతిని కలిసే వీలు కుదరలేదు, డెలివరీ అయ్యాక నాకు అస్సలు వీలు పడలేదు, 3వ నెలలో పెడదాంలే అని ఫ్రెండ్స్ చెప్పారు అంది హరిణి. బిడ్డకు 3వ నెల ఎప్పుడు వస్తుంది అడిగింది అమ్మమ్మ. రేపు నెల 20కి వస్తుంది అమ్మమ్మ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది హరిణి. సరే ప్రియమ్మ, రేపు నెల 20 తర్వాత మంచి రోజులు చూసుకొని పేరు పెట్టడానికి కనుక్కో అంది బామ్మ. అత్తయ్య బాబుకి వేడినీళ్ళు కావాలి, స్నానం చేయించడానికి అడిగింది హరిణి. ఇంతలో అవన్నీ నేను మంగీకు చెప్పాను, నువ్వు బాబుకి ఆయిల్ అప్లై చేయి అంది ప్రియ. సరే అంటూ బాబుని బామ్మ దగ్గర నుంచి తీసుకొని అక్కడ కింద కూర్చొని బాబు శరీరానికి ఆయిల్ పోస్తూ మసాజ్ చేస్తూ ఉంది హరిణి. రిషి అప్పటికే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. ప్రియ కూడా టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. మంగి బయట కట్టెలు పోయి కొత్తది తెప్పించి నీళ్లు అందులో వేడి చేస్తోంది బాబుకి. నీ పేరు ఏమని చెప్పావమ్మాయి అడిగింది బామ్మ. అమ్మమ్మ హరిణి అంటూ తన పేరు చెప్పింది హరిణి. నీకు అయిన వాళ్ళెవరూ లేరా అని అడిగింది బామ్మ. హరిణికి ఒక్కసారిగా తన ప్రపంచమైన అక్క గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క ఆలోచనలో ఉన్న హరిణిని, అమ్మాయి నిన్నే అమ్మా, నీకు అయిన వాళ్ళెవరూ లేరా అని అడిగాను. లేదమ్మమ్మ, చిన్నప్పుడే అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, అయిన వాళ్ళెవరూ లేకుండానే పెరిగాను. నాకు ఊహ వచ్చాక చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్నాను. అమ్మా నాన్న నాకంటూ వదిలింది ఒకటే ఒకటి, నేను ఉన్న ఇల్లు, అది తప్ప ఇక నాకు ఎలాంటి ఆస్తులు లేవు, అయిన వాళ్ళు లేరు అని గుండె రాయి చేసుకుని చెప్పింది హరిణి. అయ్యో పాపం, అయినా అమ్మా నాన్న ఉన్న అమ్మాయిలే ఈ కాలంలో పద్ధతిగా పెరగడం లేదు. నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో నీలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉన్నారు. మా అదృష్టం నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చావు. ఆ దరిద్రం రియా రాలేదు, దాన్ని చూసావా నువ్వు అడిగింది బామ్మ. అది దాని డ్రెస్సులు, ఆ జుట్టు, ఒక్కరోజు కూడా జడ వేసుకుంది చూడలేదమ్మాయి. నేను ఎప్పుడు చూసినా దెయ్యంలా విరబోసుకొని ఉంటుంది. ఆ దెయ్యం మొహంది నా కొడుక్కి ఎలా నచ్చిందో ఏంటో, ఈ ఇంటికి కోడల్ని చేయాలి అనుకున్నాడు. ఏదైతేనే అంతా తప్పించేసుకున్నాము, అందుకే నేను పెళ్ళికి రానని మొండికేశాను. నిన్న నా కోడలు అదే మీ అత్తయ్య చెప్పింది ఇలా అని వెంటనే బయలుదేరాను.
నా మునిమనవాణ్ణి నిన్ను చూడడానికి. కానీ నిన్ను చూసిన క్షణమే నాకు కాస్త మనసు తేలికైందమ్మాయి అంటూ సంతోషంగా మాట్లాడుతున్న బామ్మ మాటలు వింటూ చిన్నాకి ఆయిల్ అంతా అప్లై చేసి మసాజ్ చేసింది హరిణి. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది అని మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది. కానీ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది అంది హరిణి నవ్వుతూ. ఇంతలో హరిణి, నీళ్లు వేడయ్యాయి, నువ్వు స్నానం చేయిస్తావా లేక నన్ను చేయించమంటావా అడిగింది ప్రియ లోపలి నుండి. అదేమిటి ప్రియమ్మ అలా అడుగుతావు? ఇన్ని రోజులు పెద్ద దిక్కులేక నీ కోడలే అన్ని పనులు చేసుకుని ఉండి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? నువ్వున్నావుగా, బాగా రుద్ది బిడ్డకు స్నానం చేయించు. ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది పాపం అంది బామ్మ. సరే అత్తయ్య అంటూ హరిణి, బాబుని తీసుకురా అంది ప్రియ. బాబు ఏంటి బాబు? ఆ అమ్మాయి ఏదో పేరుతో పిలుస్తోంది కదా, ఏం పేరమ్మాయి అన్నావు? చిన్న అమ్మమ్మ గారు అంది. హా, అదే, అలాగే పిలవండి, బాగుంది. మీరందరూ కూడా అలాగే పిలవాలి అని ఆర్డర్ వేసింది బామ్మ. ఇద్దరు నవ్వుకుంటూ సరే అత్తయ్య అని వెళ్ళారు చిన్నాకు స్నానం చేయించడానికి. స్నానానికి చిన్నాని ఇచ్చి మంగిని తోడుగా ఉండమని, అత్తయ్య నేను చిన్నాకు సిరప్స్ పైన పెట్టేసి వచ్చాను, పాలు కూడా రెడీ చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడుస్తాడుగా, ఆ తర్వాత పాలు ఇస్తేనే ఆపుతాడు. నేను అవన్నీ రోజు రెడీ చేసుకొని స్నానం చేయిస్తాను. ఈరోజు కుదరలేదు, నేను వెళ్ళి అవన్నీ రెడీ చేస్తాను, మీరు స్నానం చేయిస్తూ ఉంటారా అని అడిగింది హరిణి. సరే హరిణి, నువ్వు వెళ్ళు, ఏం కావాలో అవి చూడు, నేను ఇక్కడ చూసుకుంటానులే అని చెప్పింది ప్రియ. హరిణి తన రూమ్కి వెళ్ళి చిన్న వస్తువులు, డ్రెస్, సిరప్స్ తీసుకొని రావడానికి డోర్ తెరిచి చిన్న బ్యాగ్ ఒకటి ఉంటే అది తెరిచింది. అప్పుడే రిషి స్నానం చేసి టవల్ కట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు. హరిణి, రిషిలు ఒకరినొకరు చూసుకున్నారు. హరిణి అలా రిషిని చూసేసరికి సారీ అని వెనక్కు తిరిగి చిన్న వస్తువుల కోసం వచ్చాను అని చెప్పింది. ఇట్స్ ఓకే హరిణి, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది నీకు? ఈ గదిలోకి ఎప్పుడైనా రావచ్చు, వచ్చే హక్కు నీకుంది. నువ్వు నా భార్యవి ఇప్పుడు. అయినా నేను టవల్లోనేగా వచ్చాను, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? సరేలే, నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు రిషి. హరిణి ఆ మాటలన్నీ వింటూ, నేను మీకు అన్ని నిజాలు చెప్పేశాక కూడా ఇలాగే మాట్లాడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అనుకుంది మనసులో. మరొక ఎపిసోడ్ వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.